హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మునగాకు ఫ్రై అలాగే మునగాకు రసంతో చారు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఈ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనం రోటీలోకి అలాగే చపాతీలోకి, రసాన్ని వచ్చేసి మనం రైస్లోకి తినొచ్చు. చూడండి, ఇప్పుడు ముందుగా ఒక కప్పుతోటి కందిపప్పు తీసేసుకుని దీన్ని ఇలాగా బాగా కడుక్కొనేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఇలాగా కందిపప్పు ఉడికేంత వరకు నేను ఇలాగా మధ్య మధ్యలో గరిటెతోటి కలుపుకుంటూ ఇలాగా కందిపప్పుని ఉడికించుకుంటున్నాను. చూడండి, ఇలాగా ఇప్పుడు మునగాకుని తీసేసుకున్నాను. వీటిని పూలతో సహా నేను ఇలాగా క్లీన్గా తీసేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిని కొన్ని వాటర్ వేసేసుకుని ఇలాగా డస్ట్ ఏమైనా ఉంటే ఇలాగా పొయ్యేలాగా నీట్గా కడుక్కోవాలి. చూడండి, ఇలాగా కడుక్కునేసి నేను ఒక చిల్లుల గిన్నెలోకి ఇలాగా మొత్తం అంతటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే మనకి కింద హోల్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఈ చిల్లు గిన్నె తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని ఇలాగ పెట్టేస్తున్నాను. వాటర్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తాయి. చూడండి, ఇలాగా వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. సో దానికోసం నేను ఈ గిన్నెను పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ మధ్య మధ్యలో ఇలాగ గరిటెతో తీసేసుకొని కందిపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ తక్కువ అనిపిస్తే మధ్యలో మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు కందిపప్పుని చెక్ చేస్తున్నాను. ఇది ఇలా ముట్టుకుంటే విరిగిపోతుంది అనమాట. సో అంతవరకు మనకి ఉడికితే సరిపోతుంది. వాటర్ కూడా తక్కువ అయ్యాయి కదా. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని నేను మునగాకుని వేసేసుకుంటున్నాను. మనకి ఎన్ని వాటర్ కావాలనేది మనకి రసాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను మునగాకుని కూడా వేసేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కందిపప్పుని అలాగే మునగాకుని ఇలాగ గరిటెతోటి ఇలాగ మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా ఇలాగ కలిపేసాను. తర్వాత ప్లేట్ పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ మునగాకు కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ కుక్కర్లో ఉడికించుకోవాలి అనుకునే వాళ్ళు కందిపప్పుని అలాగే మునగాకుని రెండింటిని ఒకేసారి వేసేసి ఒక 5 విజిల్ పెడితే మనకి ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. సో నేనైతే బయట ఉడికించుకున్నాను. చూడండి, ఇలాగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఆకు ఉడికిందో లేదో గరిటెతోటి ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం అంతటిని నేను కలిపేసుకుని అప్పుడప్పుడు మధ్యలో ఇలాగా చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసి మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి కాసేపు ఉడికించుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు సాల్ట్ని కూడా వేసేసి ఉడికించుకుంటున్నాను. ఇది ఉడికేలోగా నేను రసం కోసం ఇలాగ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక మిక్సీ జార్ని తీసేసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజ్ ఆనియన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి, ఒక టేబుల్ స్పూన్ రసం పొడి వేసేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి చిల్లీ పౌడర్ని కూడా వేసేసి మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మునగాకు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ఇలాగా చేతితో ప్రెస్ చేస్తే మెత్తగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని రసం అంతటిని కూడా పక్కన వంపేసి ఒక గిన్నెలోకి దీన్ని చల్లారేంత వరకు పక్కన ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయింది. ఇలాగా దీంట్లో ఉన్నటువంటి రసం అంతటిని కూడా చేతితోటి ఇలాగా ప్రెస్ చేసుకుంటూ దీని అంతటిని కూడా సపరేట్ చేసుకోవాలి. ఇలాగ సపరేట్ చేసుకున్నాక ఈ రసం పెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకుందాము. అలాగే దీన్ని ఫ్రై కోసం వాడుకుంటున్నాను. చూడండి, రసం అంతా కూడా ఇలాగ వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు దీన్ని మునగాకు ఫ్రై చేసేసుకుందాము. ఒక బాణలి పెట్టేసుకొని బాణలిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి జీలకర్ర అలాగే ఆవాలు, ఒక ఎండుమిర్చిని ఇలాగా చిన్న ముక్కలుగా చేసేసి వేసేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఆనియన్ని, అలాగే కొద్దిగా కరివేపాకుని, రుచికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటున్నాను. ఈ మునగాకు ఫ్రై కోసం ఆనియన్ని కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి నేను పసుపు కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను.
అలాగే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఇందాక రసం తీసి పెట్టుకున్నటువంటి మునగాకును కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటున్నాను. అంతేనండి, మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఫైనల్గా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని దింపేసుకుంటే ఈ మునగాకు ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ మునగాకు ఫ్రై మనకి చపాతీల్లోకి అలాగే జొన్న రొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఉట్టిగా కూడా తినేసేయచ్చు దీన్ని. ఇప్పుడు రసం ఎలా పెట్టుకోవాలో చూసుకుందాము. ఇందాక మనం మునగాకు నుంచి రసంని సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రసంలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను ముందుగానే నానబెట్టేసుకుంటున్నాను. ఆ రసాన్ని తీసి ఇందులోకి మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, అలాగే ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అలాగే టమాటా గార్లిక్ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా నేను గరిటెతోటి ఇలాగా బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం ఒక చిన్న బాణలీలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. అలాగే ఇది కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర అలాగే క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఈ గార్లిక్ వేసుకోవడం వల్ల ఈ రసానికి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో దానికోసం నేను గార్లిక్ని వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకుని కొద్దిగా పసుపుని వేసేసుకుని ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించేసుకొని ఈ పోపు నేను రసంలోకి మిక్స్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మునగాకు రసం కూడా రెడీ అయిపోయింది. ఈ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, చేదు అనేవి ఏమి ఉండవు. సో ఇదండి వాటి రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.